ఉన్నాను. I am saved by God. నేను దేవుని చేత రక్షింపబడిన వ్యక్తిని. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన బిడ్డను. So why should I worry? నేను ఎందుకని చింత పడాలి మరి? Some of you are worried, what about my children? What about my child? What about my clothes? మీలో కొంతమంది ఇప్పటికే నా బిడ్డ గురించి ఏం చేయాలి, నా పిల్లల గురించి ఏం చేయాలి, నా గుడ్డల గురించి ఏం చేయాలి, ఇదే చింత పట్టుకుంది. Hallelujah. హల్లెలూయా. But if you know where we are, who we are, no worry at all. కానీ మనం ఎక్కడ ఉంచబడ్డామో, ఎవరి వారమై ఉన్నామో ఎరిగినట్లయితే చింత ఏ ఉండదు. Always rejoice. ఎల్లవేళలా సంతోషిస్తూనే ఉంటాం. But you will sit, you will say, no Lord, let me worry for some time. ఓ వద్దు ప్రభువా వద్దు, నన్ను కొంచెం సేపు చింత పడనివయ్యా అని అంటావు నువ్వు. Lord, I know you will take care of me, but I want to take care of myself for some time, Lord. నాయనా నీవు నా గురించిన జాగ్రత్త తీసుకుంటావు కానీ కొంత సమయం వరకు నాకు నేనే చింత పడనివయ్యా ఇలాగా. Oh, come on, keep thinking about you and worried and walk with a gloomy face. మరి అలాగ చింతపడడానికి రా, కూర్చో, ఇక వేలాడదీయబడిన ముఖంతో అలాగే నడుస్తూ పో. When we see many people face, I think that God is dead. నేను అనేక మంది ముఖాలు చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు చచ్చినాడేమో అని, Their God is dead. వాళ్ళ దేవుడు చచ్చాడేమో అనిపించినట్టుంటారు. Martin Luther was disappointed once. మార్టిన్ లూథర్ గారు ఒకసారి నిరుత్సాహపడ్డాడు. He worked very hard and he began the Reformation. మరి అతడు ఎంతో కష్టపడ్డాడు, పునర్నిర్మాణ స్థాపన చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. He had to face the Roman Catholic Church and all allegation people were after his life. మరి రోమన్ క్యాథలిక్ సంస్థ వారు వ్యతిరేకమయ్యారు. రోమన్ క్యాథలిక్ యొక్క ఆర్గనైజేషన్ సంస్థలను కూడా ఆయనకు వ్యతిరేకమయ్యాయి. ప్రజలు ఆయన చంపడానికే ప్రయత్నం చేశారు. Opposing and opposing and opposing, all opposition. He was tired. మరి వ్యతిరేక తర్వాత మరొక వ్యతిరేకత, ఇలాగా విరోధులు ఎక్కువైపోయి ఇక అలసి సొలసిపోయాడు. One day he thought, I'll not go out of his house. ఒకనాడు ఇలాగ అనుకున్నాడు, ఇక నేను ఈ ఆఫీసు కార్యాలయాన్ని వదిలి I will not go. నేను పోలేనేమో అనుకున్నాడు. He was lying on the bed. అతడు పడకలో పడుకొని ఉన్నాడు. His wife came to know he is on the bed because of disappointment. ఆయన భార్యకు తెలిసి వచ్చింది ఏంటంటే నిరుత్సాహంతో ఆయన పడకలో అలా పడుండి ఉన్నాడని. He is not drinking, he is not eating. ఆయన తినడం లేదు, త్రాగడం లేదు, lying only. పడుకొనే ఉన్నాడు. There in their country, when somebody dead, they will all put on black clothes. మరి ఎవరైనా చచ్చిపోతేనండి ఆ సమయంలో నల్ల దుస్తులు ధరింపజేస్తారు. That is their system. అది వాళ్ళ వాడుక. If anybody died, to show or express their sorrow, all put on black dress. మరి ఎవరైనా చనిపోతే విషాద సూచకంగా వీళ్ళు నల్ల దుస్తులు ధరించి చూపెడతారు. So Martin Luther's wife put on black cloth. ఇక మార్టిన్ లూథర్ గారి భార్య నల్ల దుస్తులు ధరించుకుంది. She began to walk up and down before him. ఇక ఆయన ఎదురుగా కిందికి మీదికి నడవడం మొదలుపెట్టింది. Then Martin Luther asked, who is dead? అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నాడు, ఎవరు చచ్చిపోయారు? Hold on, I'll tell you later. ఆగండి తర్వాత చెప్తానులే మీకు అన్నది. He got anxious. ఆయనకి ఎక్కువ ఆశ అయిపోయింది. Who is dead? ఎవరు చచ్చారో చెప్పు. Hold on, I'll tell you. ఉండండి చెప్తాను ఉండండి. Then he said, who is dead? చెప్పు ఎవరు చచ్చారు అని. God of Martin Luther is dead. ఆవిడ అన్నది నెమ్మదిగా, మార్టిన్ లూథర్ గారి దేవుడు చచ్చిపోయాడు అన్నది. Then he said, no అన్నాడు. లేదు అని అరిచేశాడు. ఇక he will never die. ఆయన ఏనాడు చనిపోడు. Then why are you lying here like this? మరి అలాంటప్పుడయ్యా ఎందుకు ఇక్కడ పడుకొని ఉన్నావు నువ్వు? Immediately he was revived. వెంటనే ఆయన తెలుసుకున్నాడు. ఇక he revived. అతడు వెంటనే మరి నూతన పరచబడ్డాడు. My God will never die. నా దేవుడు ఏనాడు కూడా చనిపోడు. Many of your God is dead. మీలో అనేక మందికి మీ దేవుడు చచ్చిపోయినట్టుకున్నారు. My God is alive. నా దేవుడైతే సజీవుడై ఉన్నాడు. If your God is alive, worship him for a while. మీ దేవుడు గనక
సజీవుడైతే కొంతసేపు ఆరాధించండి, Pray. ప్రార్థించండి. If your God is alive, worship Him for a while. మీ దేవుడు సజీవుడైతే కొన్ని నిమిషాలు ఆ ప్రభుని ఆరాధించండి.